తెలుగుదేశం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తోందని వైకాపా అధ్యక్షుడు జగన్ విమర్శించారు. కర్నూలు జిల్లాలో పార్టీ నేత హత్యపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష నేతలపై ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. నారాయణ రెడ్డి హత్యకు నిరసనగా జిల్లాలో వైకాపా బంద్ పాటించింది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైకాపా పర్యవేక్షకుడు నారాయణరెడ్డి హత్య అంశాన్ని ఆ పార్టీ నాయకులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. వైకాపా అధ్యక్షుడు జగన్ పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్లో నరసింహన్తో భేటీ అయ్యారు. ఆదివారం ఉదయం 9:30కు హత్య జరిగితే మధ్యాహ్నం వరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోలేదని విమర్శించారు. సాక్ష్యాలు లేకుండా చేయాలని ప్రయత్నించారని జగన్ ఆరోపించారు. తుపాకీ అనుమతి కూడా రద్దు చేసి పథకం ప్రకారం నారాయణరెడ్డిని హత్య చేశారని జగన్ ఆరోపించారు. ప్రత్యర్థులు కొనుగోలుకు లొంగకపోతే చివరికి మనిషిని చంపేంత వరకు పోతా ఉన్న ఈ ప్రభుత్వ తీరును, చంద్రబాబు నాయుడు గారి వైఖరిని గవర్నర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం. ఆ ప్రాంతంలో జరుగుతా ఉన్న ఇసుక మాఫియాను గట్టిగా ఎక్స్పోజ్ చేస్తూ చివరకు కోర్టులు కూడా ఇంటర్ఫియర్ అయి కేఈ కృష్ణమూర్తి గారి కొడుకు మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పి ఇష్యూ చేసేంత దాకా శాండ్ మాఫియా మీద, శాండ్ మైనింగ్ మీద తన పోరాటం సాగించాడు. తనకు లైఫ్కు థ్రెట్ ఉందని సెక్యూరిటీ కల్పించండి అని గవర్నమెంట్ను విజ్ఞప్తి చేశారు, పోలీసును విజ్ఞప్తి చేశారు. గవర్నమెంట్కు సెక్యూరిటీ కావాలని ఇవ్వాల. దారుణంగా ఒక పద్ధతి ప్రకారం పథకం పన్ని కల్వర్టును ఉపయోగించుకుని ట్రాక్టర్లు అడ్డుపెట్టి అతి కిరాతకంగా తన మీద దాడి చేసి హత్య చేయించారు. నారాయణరెడ్డి హత్యను నిరసిస్తూ కర్నూలు జిల్లాలో వైకాపా బంద్ చేపట్టింది. కర్నూలు, పత్తికొండలో ఆ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కొన్ని చోట్ల ద్విచక్ర వాహన ప్రదర్శనలు చేశారు. దుకాణాలు మూయించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వేల్దుర్తి మండలం చెరుకులపాడులో నారాయణరెడ్డి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు వైకాపా అధ్యక్షుడు జగన్తో పాటు ఆ పార్టీ నాయకులు హాజరయ్యారు.